మార్కాపురం జిల్లాలో రేపు జరిగే శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. వివిధ స్వచ్ఛంద సంస్థలు, ధార్మిక సంస్థలు, రాజకీయ పార్టీలు ఏర్పాటు చేస్తున్న ఎలక్ట్రికల్ ప్రభలు, సాంస్కృతిక కార్యక్రమాల కారణంగా ప్రధాన రహదారులపై రద్దీ పెరిగే అవకాశం ఉంది. దీంతో ఆర్టీసీ అధికారులు, పోలీసులు కలిసి ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఖమ్మం, దోర్నాల మార్గాలలో వెళ్లే బస్సులను బైపాస్ రూట్లకు మళ్లిస్తున్నట్లు సీఐ సుబ్బారావు తెలిపారు. ప్రజలు ముందస్తుగా ప్రయాణ ప్రణాళికలు చేసుకుని ట్రాఫిక్ నియంత్రణలో సహకరించాలని సీఐ విజ్ఞప్తి చేశారు. శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా మార్కాపురం పట్టణంలో ట్రాఫిక్ ఆంక్షలు పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఎలక్ట్రికల్ పబ్బులు, సాంస్కృతిక కార్యక్రమాల సందర్భంగా సాయంత్రం 5 గంటల నుంచి మార్కాపురం పట్టణంలోకి విచ్చేయుచున్న ఖమ్మం బస్టాండ్ నుంచి మార్కెట్ యార్డ్ వై జంక్షన్ నుంచి వచ్చేసే ట్రాఫిక్ అంతా కూడా ఎస్టేట్ మీదుగా, చెరువు కట్ట మీదుగా మార్కాపురం టౌన్లోకి ఆర్టీసీ బస్టాండ్కి వెళ్ళవలసిందిగా ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా రేపు రథోత్సవం సందర్భంగా మధ్యాహ్నం 2 గంటల నుంచి ఖమ్మం బస్టాండు, సెవెన్ హిల్ సెంటర్లు మీదుగా, అంటే ఖమ్మం బస్టాండు అదేవిధంగా దోర్నాల బస్టాండ్ సెంటర్లో ఎటువంటి వాహనాలని, అంటే 4 కూడలిలో అమ్మవారిశాల, నాయుడు బజారు, ఈ రూట్లో ఎటువంటి ట్రాఫిక్ కూడా అనుమతించడం జరగదు. కాబట్టి ప్రజలు గమనించి ఎవరైనా ఈ రూట్లోకి రావాల్సిన వాళ్ళు ఖమ్మం బస్టాండ్ నుంచి నెహ్రూ బజార్ మీదుగా, అదేవిధంగా సెవెన్ హిల్స్ నుంచి వచ్చేవాళ్ళు 10th వార్డులో నుంచి మున్సిపాలిటీ వారికి అందరికీ కూడా ప్రజలు సహకరించవలసిందిగా కోరుచున్నాం.